ఆర్ యు రెడీ? ఈ క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. ఒక భక్తుడు అంటాడు, కుటుంబం అనగా ఏమిటి? కుటుంబం అనగా క్షమించే హృదయాలు కలిసి ఉండే చోటే కుటుంబం. కుటుంబం అనగా ఏమిటి? క్షమించే హృదయాలన్నీ కలిసి ఒక చోట ఉండే స్థలమే కుటుంబం. నాన్నకి క్షమించే గుణం ఉండాలి, అమ్మకి క్షమించే గుణం ఉండాలి, బాబు క్షమించాలి, పాప క్షమించాలి, అల్లుడి గారు క్షమించాలి, కోడలు గారు ఇంకో 100 సార్లు క్షమించాలి, అత్తయ్య గారు 1000 సార్లు క్షమించాలి. చూడండి, అత్తయ్య అనగానే మా ఆడవాళ్ళకి ఏంటి, ఏదో పెద్ద అత్తయ్య అనగానే మీరు ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ చెల్లెల్లా ఫీల్ అయిపోతున్నారేటబ్బా. అరే రెడీ, మీరు ఇంట్లో అమ్మండి, క్షమించాలి. ఏమండి, యోసేపు అన్నయ్యల్ని క్షమించాడు. అరే రెడీ, మీ అమ్మనే మీ నాన్నే వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయండి. ఏం చేయండి? వ్యక్తిగతంగా మీ అమ్మని ఒక గదిలోనికి తీసుకొచ్చి, మీ నాన్న బయటికి వెళ్ళిపోయినప్పుడు మీ అమ్మని గదిలోకి తీసుకొచ్చి, అమ్మ డాడీ చాలా బాగా మాట్లాడతాడు కదా, ప్రేమగా ఉంటాడు కదా, మాట్లాడితే నిన్ను నీ కొంగు వదిలిపెట్టకుండా తిరుగుతాడు కదా, ఎంత మంచి డాడీ, ఎంత మంచి భర్తనిచ్చాడు కదా దేవుడు. అమ్మ ఏమంటో తెలుసా? ఎవ్వరికి చెప్పకరా, నేను కాబట్టి మీ డాడీతో ఉన్నా. మా అమ్మన్న అదే అంటది, నా భార్య కూడా అదే అంటది. ప్రతి స్త్రీలు ఆ మాట అంటారు, నేను కాబట్టి మీ నాన్నతో ఉన్నానురా, లేకపోతే మీ మోకాలు చూసి నాకెందుకురా ఈ బాధ. అప్పుడు అమ్మ ఒక ఏడుపు ట్యూన్ పెడుతుంది అక్కడ. అరే రెడీ, ప్రతి అమ్మల చెయ్యెత్తకండి. అరే రెడీ, ప్రతి అమ్మల ఆ మాట అంటారు. అమ్మ బయటికి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు డాడీని పక్కకు తీసుకొచ్చి, డాడీ మమ్మీ ప్రతిసారి ఏమండి 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 అని తిరుగుతుంది. అంత మంచి అమ్మనిచ్చాడు కదా, ఎంత మంచి భార్యనిచ్చాడు కదా డాడీ నీకు. రే ఎవ్వరికే చెప్పకరా, మీ అమ్మ నాకు చూపెట్టిందిరా ఆ చుక్కలో. ఈ మధ్యన ఒక ఆయన నాతో చెప్తున్నాడు, రాత్రి పూట కాదంట, ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా చుక్కలు కనపడుతున్నాయంట ఆయనకి. నేనన్నా ఉదయం మధ్యాహ్నం చుక్కలు ఉండవు కదా అంటే, నాకు కనపడుతున్నాయి నాన్న అంటున్నాడు. ఆర్ యు రెడీ? దేవుని బిడ్డలారా, ఆర్ యు రెడీ? నర్సాపూర్కి వెళ్ళేలాగన్నా, ఎంతమందికి మంచి భార్యలు కావాలన్నా, ఎంతమందికి మంచి భార్యలు కావాలంటే 86 సంవత్సరాల మామ నా ఎదురుకొచ్చింది, చేతులు ఎత్తింది ఇలాగా. నేనన్నా, మామ భార్య కోసం కాదు, సరే మామ నేను ఆశీర్వాదం కోసం కాదు, మంచి భార్య భర్త కావాలని అన్నా. నాకు అర్థమైంది, నువ్వు అంతే మంచి భర్త మంచి భార్య కావాలని అడిగి నాకు అర్థమైంది. తాతయ్య ఉన్నాడంటే అదిగా వెనకాల ఉన్నాడు, పాప ఆయనకేం అర్థం కావట్లా. ఏమండి, ఎంతమందికి మంచి భార్యలు మంచి భర్తలు కావాలో చేతులు పైకి ఎత్తండి. పెళ్ళైన వాళ్ళు ఎత్తకండి, అడ్జస్ట్ చేసుకోండి, ఏం చేయలేము. చూసారా, ఎవరైతే తెలుసా ఫస్ట్ పెళ్ళైన వాళ్ళు ఎత్తేరేలాగా. అమ్మ అడ్జస్ట్ చేసుకోండి అమ్మ, ఇంకేం చేయలేను. పాపం ఒక చెల్లి నాయంక చూస్తుంది, 2 నెలల క్రితమే పెళ్ళయిందన్నయ్య. అదేదో నాకు ఫస్టే వచ్చేప్ప టైం ఇప్పుడు వచ్చింది, ఏం చేస్తాం? మీ పిల్లల కోసం అన్నా రాసుకోండి, మీ పిల్లల కోసం అన్న రాసుకోండి. నేను ఒక తారీఖు చెప్తా, ఆ తారీఖు కనుక మీరు పెళ్లి చేసుకుంటే మీకు మంచి భార్య మంచి భర్త దొరుకుతారు. రాసుకోండి, ఫిబ్రవరి 30వ తారీఖు పెళ్లి చేసుకోండి, మంచి భార్య మంచి భర్త దొరుకుతారు. అంటే ఫిబ్రవరికి 30 రాదంట, ఎప్పుడో 3080లో వస్తుందంట. అప్పుడు దాకా వేచి ఉండండి. ఈ ప్రపంచంలో నీకెక్కడా మంచి భార్య దొరకదు, ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ మంచి భర్త దొరకడు, ఈ ప్రపంచంలో నీకు అక్కడ సంపూర్ణురాలైన భార్య దొరకదు, ఈ ప్రపంచంలో నీకు అక్కడ సంపూర్ణమైన భర్త దొరకడు. ఒక సంపూర్ణమైన యేసయ్య మన మధ్యలోనికి వస్తే క్షమాపణ కలిగిన ఒక భర్త, క్షమాపణ కలిగిన ఒక భార్య నీ ఇంటిలో నా దేవుడు ఉంటాడు. ఒక మాట మీరు గమనించండి, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? యేసయ్య నిన్ను క్షమించాడు. సరిపోలా ఆ మాటకు ఆమేన్. యేసయ్య నిన్ను క్షమించాడు, యేసయ్య నిన్ను క్షమించాడు, యేసయ్య నిన్ను క్షమించాడు. ఆయన క్షమించకపోతే నువ్వు స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు, నరకంలో కూర్చునేదానివి.
నరకంలో కూర్చుండేవాడివి, నరకంలో ఉండేవాడిని క్షమించాడు గనక నువ్వు క్షమిస్తే భార్యాభర్తలు కలిసి ఉంటారు. ఇప్పుడు ఆమెననాలి. నువ్వు క్షమిస్తే నువ్వు నీ కుటుంబం కలిసి ఉంటుంది, నీ కుటుంబం ఐకమత్యంగా ఉంటుంది, నీ కుటుంబంలో దేవుడు కనపడతాడు. నువ్వు తగ్గించుకో, నేను తగ్గించుకో, అద్భుతం జరుగుతుంది ఇంట్లో. ప్రార్థన చేయాలి. నువ్వు వెళ్ళే సమస్య ఎంత పెద్దదైనా ఆ సమస్య కన్నా పైవాడు నా దేవుడు, ఆ ఇరుకు కన్నా పైవాడు నా దేవుడు. ఆయన కార్యం చేస్తాడు. భయపడకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, నానా నువ్వు ప్రార్థన అంటున్నావు, చేసిన నోరు మోకాలు నొప్పట్టం తప్ప ఏ కార్యం జరగట్లేదు నాన్న అనుకున్న అమ్మలు నాన్నలు ఇక్కడ లేరని నేను అన్నాను. ముఖ్యమంత్రి గారితో గడిపిన టైం వేస్ట్ అయితేమో కానీ, ప్రధానమంత్రితో గడిపిన టైం వేస్ట్ అయితేమో కానీ, పాస్టర్ గారితో గడిపిన టైం వేస్ట్ అయితేమో కానీ, నువ్వు దేవునితో మోకాలుంచిన ఏ సమయం కూడా వృధా అవ్వదు. ప్రతి సెకండ్కి నిద్ర మానుకొని పొద్దున్నే లెగిసి నిద్ర పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నావే, ఆకలైనా ఉపవాసం ప్రార్థన చేస్తున్నావే, పేగులు కొరుక్కుపోయినా ఉపవాసం ప్రార్థన చేస్తున్నావే. మధ్య అసలు ప్రార్థన అంటే నీకు సికాగా, అలాంటిది నీకు ప్రియంగా మార్చుకున్నావే. ఒక్కటి కూడా నష్టం చేయడు ఆయన. ఒడిలో వడ్డీ కట్టిని ఒడిలో కొమ్మరిస్తాడు. యేసు నామములో జరుగును గాక. ఈ రోజు నుండి దేవుడు కార్యం చేయను గాక. నీ ప్రార్థనకు జవాబు వచ్చును గాక. 3, యేసయ్యా నువ్వు చెప్పిన వాగ్దానాలు మా ఇంట్లో కూడా జరిగించవా? యేసయ్యా నువ్వు చెప్పిన వాగ్దానాలు మా ఇంట్లో కూడా జరిగించవా? నాతో పాటు చెప్పండి, యేసయ్యా నువ్వు చెప్పిన వాగ్దానాలు మా ఇంట్లో కూడా జరిగించవా? కీర్తనల గ్రంథం 68:6, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నా. నా ఇంటిలో నా అబ్బాయి, నా అమ్మాయి, నా తమ్ముడు, నా అన్న, అక్క, చెల్లి దేవా ఒంటరిగా కూర్చున్నారు. నాకు బాధగా ఉంది ప్రభువా, వాళ్ళ వివాహం జరగాలి తండ్రి. ఆ వాగ్దానం జరిగించాలి ప్రభువా. ఖచ్చితంగా వాగ్దానాన్ని జరిగిస్తాడు. 2 ఏప్రిల్ రాసిన పత్రిక 13:4, వివాహం అన్ని విషయంలో ఘనమైన ఈ ఘనమైన కార్యం నా ఇంట్లో జరగాలి దేవా, మా ఇంట్లో జరిగించయ్యా. ఇప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. దేవా నేను యోగ్యురాలను కాదయ్యా, నేను యోగ్యుని కాదా? ఈ ఘనమైన కార్యం మా ఇంట్లో జరగడానికి నేను యోగ్యుని కాకపోయినా నేను నీ కూతుర్ని, నేను నీ కొడుకుని. ఈ ఘనమైన కార్యం నీ మహిమ కోసం నా ఇంట్లో జరగాలి. 3 ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవా ఆ వాగ్దానం నా జీవితంలో ఏం చేయాలి? జరగాలి. కీర్తనల గ్రంథం 68:6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. గాడ్ సెట్ ద లోన్లీ ఇన్ ఫ్యామిలీస్ అని ఇంగ్లీష్ బైబిల్లో చెప్తుంది. గాడ్ సెట్స్ ద లోన్లీ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఒంటరిగా ఉన్నవాడిని కుటుంబంలోనికి తీసుకొస్తా. 2 అర్థాలు. నీకు వివాహమైంది, అమ్మ నాన్న ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఒంటరిగా ఉన్నావా? అమ్మ లేదు, తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నావా? తండ్రి లేడు, అమ్మ మాత్రమే ఉంది, ఒంటరిగా ఉన్నావా? బంధువులు అందరూ ఉన్నారు, ఒంటరిగా ఉన్నావా? నాకెవ్వరు లేరు, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, నేను ఒక్కడనే, ఒంటరిగా ఉన్నావా? అలాంటి ఒంటరివాణ్ణి కుటుంబంలోనికి తీసుకొస్తా. ఏ కుటుంబం? మందిరం అన్న దేవుని కుటుంబంలోనికి తీసుకొస్తా. ఉండండి. ఈ దేవుని కుటుంబంలో నీకు ఆదరణ కలుగుతుంది, ఈ దేవుని కుటుంబంలో నీకు విడుదల కలుగుతుంది, ఈ దేవుని కుటుంబంలో నీకు హెచ్చింపు కలుగుతుంది. అలాగా ఒంటరిగా ఉన్న నిన్ను ఆదాం దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఆదాము దేవునితో ఉన్నా ఒంటరి వాడని గుర్తెరిగి అవ్వమనిచ్చాడు. అలాగే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు. నీకు తగిన సాటైన సహకారితో నా దేవుడు నీ ఒంటరితనం తీసేయను కాక. ఆర్ యు రెడీ?